In a world filled with endless possibilities, the greatest choice we can make is simply to be ourselves. There comes a moment when we're welcomed into a community we've always dreamed of, where learning happens under open skies and within the comfort of familiar walls. It's here that we take the first bold step, and once that step is taken, nothing can stop us from chasing the dreams that shape who we become. With every new experience, we discover ourselves again and again, pushing boundaries, reaching higher, and striving for the goals we've always carried within us. Along the way, we meet people who become friends who grow with us, who share our stories and help create memories that stay with us for a lifetime. And beyond those friendships, we find mentors, people devoted to our journey, encouraging us, supporting us, and helping us give our very best. Teachers and guides who shape our abilities, lift our confidence, and walk beside us from the very first step to the final milestone. Because when an institution empowers you to be yourself, when its people care for one another, and when its walls become home to your dreams and your adventures, you begin to understand something profound. There is no better place to grow than Vivekananda Concept School. డ్రగ్స్ ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. వీటికి బానిసైన యువత చెడు మార్గం వైపు వెళుతున్నారు. వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను మన ముందుకు స్కిట్ రూపంలో చూపించడానికి మన వివేకానంద విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. Let us invite our students to play the anti-drug skit. Welcome our students with a great round of applause. భగవంతుడా, చేతికి నా కొడుకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయాడు. చెప్పే కదరా నీకు మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని. నా మాట వింటే కదరా. రే రా ఎంతమంది రా. డ్రగ్స్ సప్లై చేయడం చట్టరీత్యా నేరం. దాన్ని కొన్నవారు కూడా శిక్షకు అర్హులు. చెప్పరు ఎంతమంది రా. నీ చచ్చిపోతా మొత్తు లేకపోతే నేను బతకలేను. లైఫ్ అంటే ఎలా ఉండాలిరా? లైఫ్ అంటే మందు తాగి ఎంజాయ్ చేయాలి, తాగాలి, ఊగాలి, వాగాలిరా. రే ఎంతమంది రా. ఎంతమంది డ్రగ్స్ సప్లై చేయడం చట్టరీత్యా నేరం. దాన్ని కొన్నవారు శిక్షకు అర్హులు. చెప్పరు ఎంతమంది రా. ఏంటి ఏం జరుగుతుంది? కానీ నేటి యువత డ్రగ్స్ మత్తులో పడి వాళ్ళ జీవితాలను ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఎవరు? హలో, వస్తున్నారా? సరే. హాయ్ రా మామా. ట్రాఫిక్ ఉందిరా. తెచ్చా
సుశాంత్ 7th క్లాస్ ఏ సెక్షన్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. సుశాంత్ 7th ఏ. రే అన్నోళ్ళు చూసావా? చూసా ఏదో తాగుతూ భలే దింగుతున్నారా. అవునరా, మనం కూడా వదిలామా? వద్దాం సినిమాకి టైం అవుతుంది పదరా. అబ్బా టెన్షన్ ఈ మందు తాగితే ఏ టెన్షన్ అయినా ఇట్టే పోతుంది, ఏ పనైనా ఇట్టే చేసేవచ్చు. రే అన్నని చూసావా? చూసా ఏదో తాగుతూ భలే ఉయ్యాలుగుతున్నాడు రా. అవునరా, మనం కూడా ఊగుదామా? ఊగుదాం. హైరా మామా, హైరా మామ. తెచ్చావా? తెచ్చా అన్నాళ్ళు చూసారా? చూసాం ఏదో తింటూ భలే ఎంజాయ్ చేస్తున్నారా. అవునరా, మనం కూడా ఎంజాయ్ చేద్దామా? చేద్దాం. అన్న మాకు కూడా కొంచెం ఇవ్వండి అన్న. రే మీరు చిన్నపిల్లలు రాయాలండి, తీసుకోకూడదు. అన్న ప్లీజ్ అన్న, ఇవ్వండి అన్న. రేయ్, ఇంట్లో తెలిస్తే మీ అమ్మ బాబులు తిడతారా. వాళ్ళకి అంత టైమే లేదన్నా. అన్న ఇవ్వండి అన్న. ప్లీజ్ అన్న ఇవ్వండి అన్న. సరదా పడుతున్నారు, ఇవ్వండిరా. భలే ఉందిరా. టైం 12 అయింది, వీడేమో ఇంకా ఇంటికి రాలేదు. ఏవండి ఏంటి అలా వస్తున్నావు? ఏంటంటారు టైం చూస్తే 12 అయింది, వీడేమో ఇంకా ఇంటికి రాలేదు. మగపిల్లాడు కదే, వాడే వస్తాడులే. ఆగరా, టైం ఎంతరా? 12. ఇప్పుడు వరకు ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళా. నీకెన్నిసార్లు చెప్పాను పార్టీలకు వెళ్ళొద్దని? చెప్పేలాగా చెప్తే నేను వెళ్ళొద్దని చెప్పే కదా. అమ్మ మాట అంటే లెక్కలేదా నీకు? ఏంటి ఇప్పుడు అరుస్తావేంటి? చెప్పేలాగా. రే ఏంటి అమ్మ మీద వస్తావంటే? ఏంటి మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి వేసుకిస్తారు? నా ఇష్టం, నాకు నచ్చనని చెప్పి తిరుగుతా. అయినా మీరెవరు చెప్పడానికి? ఛే, ఓ ఎదవగో అలా ఛీ. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే నాస నాకు. చిచ్చి. ఏంటండి వీడు అలా మాట్లాడుతున్నాడు? ఏమోనే, వాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఏమే సావాసాలు చేస్తున్నాడు, ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. ఏమో అండి, వాడిని చూస్తుంటే నాకు భయమేస్తుంది. పద వాడితోనే మాట్లాడదాం. అన్న మాకు కూడా కొంచెం ఇవ్వండి అన్న. రే ప్రతిసారి ఊరికి ఎవర్రా? అన్న ప్లీజ్ అన్న, ఇవ్వండి అన్న. రే ఖర్చు అవుతుందిరా. ఎంత అన్న? 500. 500? కొంచెం చూసి ఇవ్వండి అన్న. ఏ డబ్బులుంటేనే ఇచ్చేది. ప్లీజ్ అన్న. చెప్తే అర్థం కదా, డబ్బులుంటేనే ఇచ్చేది, లేదంటే తెలండి. అన్న ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. అర్థం కదా. అరే మనకు 500 కావాలంటరా, ఇప్పుడు ఎలా రా? అరే అందరి దగ్గర ఎంతెంత తీనరా. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా. నీ దగ్గర రా. అరే నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయిరా. నీ దగ్గర నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయిరా. అరే సాలో కదరా. ఇప్పుడు ఎలా రా? సరేరా, పని చేద్దామా? ఏం పండ్రా? దొంగతనం చేద్దాం రా. దొంగతనమా? ఏమోదు అన్న,
సరే పదండ్రా. హా అమ్మా, నేను బయలుదేరాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్సులో వచ్చేస్తా. సరే ఉంటానే. ఏ అమ్మాయి ఒకతే ఉంది. అయితే దొరికింది రూపా. దొంగ పట్టుకోండి, దొంగ దొంగ. యో యో, ఇలాంటి పార్టీలో యూత్ మంచి చూపునిస్తాయి. ఇలాంటి పార్టీలు యూత్కి మంచి వైబ్ని ఇస్తాయి. పార్టీలో ఎంజాయ్ చేయాలంటే ఇది కూడా ఉండాలి. పార్టీలో ఎంజాయ్ చేయాలంటే ఇది కూడా ఉండాలి. పార్టీలో ఎంజాయ్ చేయాలంటే ఇది కూడా ఉండాలి. అవును, ఇలాంటి పార్టీలే యూత్కి ఎంజాయ్మెంట్ ఇస్తుంది. గోడ కట్టిందా ఇక్కడ? ఎవరు? రే ఎవడ్రా వాడు మౌన్ కొట్టింది? కొట్టండి ఇప్పుడే. ఎక్కువ చేస్తే నీకు కూడా పనే. ఎందుకు కొడతారా? కొడతాను రే ఏంటి ఇప్పుడే. యువత మాదక ద్రవ్యాల మధ్యలో పడి 2 వర్గాల మధ్య గొడవ, రాళ్ళు కత్తులతో దాడి, 4 మృతి. టైం అవుతుంది, బస్ ఇంకా రాలేదు, ర్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదు. చా రే అమ్మాయిరా, ఒక్కరితే ఉంది, లిఫ్ట్ ఇద్దామా? ఏం అవసరం లేదు, వెళ్ళండి. పర్వాలా ఇంటికాడ దించేస్తాం. ఏం అవసరం లేదన్నానా? పర్వాలేదు అన్నాంగా, ఇంటికాడ దించేస్తాం. భయం ఎందుకు, మేము ఉన్నాంగా. టెన్షన్ ఎందుకు, మేము ఉన్నాంగా. అడ్రస్ అక్కడ దించేస్తాం. కాపాడండి. వద్దు, నన్నేం చేయొద్దు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. యువత మాదక ద్రవ్యాల మధ్యలో పడి ఎంతో మంది ఆడపిల్లలను పొట్టను పెట్టుకుంటున్నారు. దీనంతటికీ కారణం ఎవరు? పిల్లల్ని స్వేచ్ఛగా వదులుతున్న తల్లిదండ్రులదా? పక్క నుండి ప్రోత్సహిస్తున్న స్నేహితులదా? టీవీ యాడ్లు చూసి నేర్చుకుంటున్న యువతదా? తెలిసి కూడా కట్టడి చేయకుండా చూస్తున్న ప్రజలదా? ఏదేమైనా ఈ డ్రగ్స్ వల్ల జీవితం కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డ్రగ్స్ వల్ల చాలా మంది పిచ్చర్లు అయిపోతున్నారు, మత్స్యంతో కోల్పోతున్నారు. ప్రాణం చాలా విలువైంది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. పరాయి దేశాల్లో యువత కొత్త కొత్త టెక్నాలజీని కనిపెడుతూ తమ దేశ ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం డ్రగ్స్ తీసుకోవడమే గొప్ప టాలెంట్ గా భావిస్తున్నారు. ఈ డ్రగ్స్ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణాలు పోతున్నాయి. డ్రగ్స్ ఒకటే కాదు, యువత మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, ఆడపిల్లలను గౌరవించాలి, అతివేగంగా డ్రైవింగ్ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయకూడదు. వీటన్నిటిని చిన్నప్పటి నుంచే నేర్పించాలి, పిల్లలకు బోధించాలి. వీటన్నిటిని కనుక అతిక్రమిస్తే కఠినమైన శిక్ష ఉంటుందని పాఠ్య పుస్తకాల్లో ఉండాలి. ప్రజలారా మేలుకోండి. డ్రగ్స్ రహిత సమాజాన్ని